మేషరాశి వారు జ్యేష్ఠమాస బహుళ అష్టమి అమావాస్య రోజు ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల ఐశ్వర్యానికి ఆనందానికి దగ్గరవుతారు. ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండినను కష్టాలు ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. రాశిలోనే శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, షేర్లు కొనుగోలు చేయాలనేటువంటి మీ కోరిక చాలా మంచిదే. ఇది చాలా మంచి సమయం కూడా. అలా కొనుగోలు చేస్తూ ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు, పూజా కార్యక్రమంలో పాల్గొంటూ సకుటుంబ సపరివార సమేతం అందరూ కూడా ఆనంద మహోత్సవాలతో ఇది గడిపే సమయం చెప్పి కూడా గమనించాలి. అలాగా తృతీయంలో రవి భగవానుడు, ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, వీరిద్దరి యొక్క సంయోగం వలన బుధాదిత్య రాజయోగము అంటారు. ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలనుకుంటున్న వారికి అలా ప్రయత్నం చేయడం వలన ఇలాగనే ఉద్యోగం వచ్చేయడం, ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడం, రాజసన్మానం గజ సన్మానం మేషరాశి వారి సొంతం కాబోతుంది. అలాగనే దేవగురు బృహస్పతి కూడా అక్కడే ఉండడం వలన దీన్ని ఆదిత్య బృహస్పతి యోగము అంటారు. అంటే ప్రయత్నం చేయడం మేషరాశి వారి వంతు, విజయాన్ని ఇవ్వడం గ్రహాల వంతు అన్నట్టుగా ఉంటుంది. కనుక అద్భుతమైనది, ఒక చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. తల్లిదండ్రులతో అన్ని విషయాలు చర్చించడం, గురువులతో సలహాలు పొందడం, పై అధికారులతో వినయంగా ఉండడం వలన అద్భుతమైన విజయం మేషరాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. అలాగనే పంచమ స్థానంలో కుజ భగవానుడు, కేతు భగవానుడు ఉండడం వలన నూతనంగా వివాహం కావాలి అనుకున్న వారి ప్రయత్నం సఫలీకృతం అవ్వడం, వివాహమైన దంపతులకు శీఘ్రమేవ సంతాన ప్రాప్తి, పిల్లలు ఉండబడిన వారు చదువులు, వారి యొక్క భవిష్యత్తు, వారి జీవితానికి సరిపడినటువంటి సకలమైనటువంటి ఐశ్వర్యాన్ని చేకూర్చడంలో పిల్లలతో మమేకం అవ్వడం, వారి యొక్క ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశంలో రాహు భగవానుడు, వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, గృహ నిర్మాణ భవన కార్యక్రమాలు కానీ, అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు కానీ, మీరు ఏ పనులైతే చేస్తున్నారో ఆధ్యాత్మిక చింతన కలిగినట్లయితే, నరదృష్టిని నివారించుకోగలిగినట్లయితే, శత్రువులను తగ్గించుకోగలిగినట్లయితే అద్భుతమైన విజయం మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి శుభ తరుణ కాలము అని చెప్పి కూడా భావించవచ్చు. కాకపోతే శని భగవానుడు వ్యయంలో సంచారం చేయడం, అందులో జలరాశిలో ఉండడం, ఆయుకారకుడు, ప్రాణకారకుడు, శిక్షాకారకుడు, ఏకచక్రే మహాభోగి యోగకారకుడు కూడా అవ్వడం వలన ధర్మబద్ధంగా ఉండడం, వీలైనంత వరకు ఆదివారం, మంగళవారం నలుపు ఆహారాలు స్వీకరించకపోవడం, అనగా నల్లటి వంకాయలతో కూడుకున్న ఆహారాలకు దూరంగా ఉండడం, శనివారం పూట తెల్ల నువ్వుల పచ్చడి యొక్క ఆహారాన్ని స్వీకరింపచేయడం, బహుళాష్టమి అమావాస్య సందర్భంగా వీలైతే కూష్మాండ దీపాన్ని వెలిగించి కాళభైరవ స్వామిని స్మరణ చేయడం వలన శని భగవాను యొక్క తీక్షణ తగ్గి ఐశ్వర్యానికి ఆనందానికి మేషరాశి వారు సొంతం కాబోతున్నారు. అలా కుదరలేనటువంటి పక్షంలో ఎరుపు వస్త్రాలను ధరింపచేసి వీలైతే కందులను దానం చేయగలిగిన, లేకుంటే తెల్ల నువ్వులను దానం చేయగలిగిన మీకు విపరీతమైన రాజయోగం మేషరాశి వారి సొంతమవుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులు, ప్రధానంగా విద్యార్థులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి.